తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమ్మిట్లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు కావస్తోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించ తలపెట్టింది ప్రభుత్వం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు, కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి. సామాన్యుల కోసం మరో 2 రోజులు సదస్సును పొడిగించారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో వివిధ జిల్లాల నుంచి ప్రజలను సదస్సుకు తరలించి ఎగ్జిబిషన్ చూసేందుకు అవకాశం కల్పిస్తారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సదస్సుకు సుమారు 1300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ఖాన్పేట సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరో 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్కు పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 30,000 acres. It's adjacent to Hyderabad. So that is our future. That is Bharat Future City. We will provide free land and total support to build India's first Northeast Annex. In this annex, each Northeast state will be welcome to construct. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతలను సర్కార్ అప్పగించింది. ఈ డాక్యుమెంట్లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపే అంశాలు ఉండనున్నాయి. ఈ సదస్సులోనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించనున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ అంశాలను ప్రస్తావిస్తారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ముందడుగు వేనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ హోటళ్లలో సుమారు 500కు పైగా రూమ్లను సర్కార్ ఇప్పటికే బుక్ చేసినట్లు తెలిసింది. అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను రుచి చూపనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒకేసారి సుమారు 4000 మంది కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.